చేస్తారు. అక్కడైతే ల్యాండ్ అయితే ఉంది, అక్కడ ఏదో ఒకటి చేస్తారు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బికాస్ సి మనం ఫార్మసిటీ రద్దు అన్నప్పుడు రీసేల్ కూడా చేయడానికి చాలా మంది భయపడ్డారు. నాకు నా డబ్బు అంటే లిటరలీ ఇమ్మీడియట్ గా రీసేల్ కి పెట్టేశారు. అక్కడ ఫార్మసిటీ లేకపోతే ఇంకేముందని జనాలు కొనలేదు. నేను 2-3తో కొనిపించాను అక్కడ ల్యాండ్స్. ఎందుకంటే జస్ట్ సింప్లీ టోల్ దెమ్ తక్కువకు వస్తుంది, డబ్బులు ఐ మీన్ సగం ప్రైస్ లో వస్తుంది, కొనేసుకోండి అని. అక్కడ ఏం లేదు కదా మేడం అన్నారు. కానీ వెన్ వి టెల్ దెమ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కొన్నారు. లాస్ట్ ప్రశ్న, అమరావతి ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అంటే తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి డిమాండ్ ఏ విధంగా మనం చూసాం. మళ్ళీ ప్రధాని వచ్చిన తర్వాత కూడా ఎక్కలేని రేట్లు అక్కడ పెరిగిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ఫస్ట్ ఒక విజన్ ఉన్న నాయకుడి వైపే చూస్తారు కామన్గా. ఆయన ఉంటే డెవలప్ అవుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఇలా అవుతుందని చెప్పి ఉంటారు. హైదరాబాద్ మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి అని చెప్పి బయట చర్చ నడుస్తుంది. కానీ దేని మార్కెట్ దానికే ఉంటుంది. అక్కడ విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు, కొత్త రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్, ఎప్పటికీ డెవలప్ అయ్యే ప్రాంతం. ఈ కన్ఫ్యూజన్ ఏమైనా ఉన్నారా పబ్లిక్? అమరావతి మీద పీపుల్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్ అండి. కాకపోతే ఏ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నౌ రీసెంట్లీ TCS ది 1 రూపీకి 29 acres ఆర్ సంథింగ్ దే హ్యావ్ గివెన్ ల్యాండ్. సో అలాంటి స్కీమ్స్లో ల్యాండ్స్ ఇచ్చి కార్పొరేట్స్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని అలాంటి ప్లేసెస్లో ఇన్ఫ్రా క్రియేట్ చేయించే పద్ధతులు తప్ప మనకి అమరావతికి ఇప్పుడు వేరే స్కోప్ అయితే లేదు. కానీ అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని నన్ను పర్సనల్గా అడిగితే ఐల్ టెల్ యూ వన్ థింగ్, యూ క్యాన్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఎంత లేదని అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేసిన క్యాపిటల్. అది 2 times PM హ్యాస్ కమ్. ఓకే, ఇంకొకసారి ఫెయిల్ అవుతుంది అనే ఛాన్స్ అయితే లేదు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ హోప్స్. ఇప్పుడు మనం శ్రీశైలం హైవే గురించి మాట్లాడినట్టే సిమిలర్లీ ఈజ్ విత్ అమరావతి. పేషెన్స్ ఉన్నవాడికే రియల్ ఎస్టేట్లో డబ్బులు. ఓకే, జస్ట్ బై గూగుల్ చేసి ఇది రాదు, యూ టేక్ పబ్లిక్ ఒపీనియన్స్, యూ టేక్ మీడియా ఒపీనియన్స్, మనకి కనపడేది వినపడేది మాత్రమే అనుకుంటే అది తప్పండి. అది యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. మీ అంచనా ప్రకారం ఏంటి మేడం, అమరావతి రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే టైంలోకి ఇన్వెస్ట్ చేసేవాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సార్, అమరావతి ఇన్వెస్ట్మెంట్ అంటే యాక్చువల్లీ వెన్ చంద్రబాబు నాయుడు కేమ్ ఇట్ సెల్ఫ్ పీపుల్ షుడ్ హ్యావ్ బీన్ ఇన్వెస్టెడ్. ఎందుకంటే అప్పుడు కొంచెం కూడా ప్రైస్ రీజనబుల్గా ఉండే. ఇప్పుడు చూస్తే డే బై డే ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై. సో ఇంకా ఇన్వెస్ట్ చేయాలి, కయోస్లో ఉన్నాను, ఇంకా నేను ఒక 1 month 1 year ఆగుతాను అనుకుంటే అది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఎందుకంటే పీక్లో వెళ్ళి కొనేసి నాకు ల్యాండ్ అప్రిసియేషన్ రాలేదు అంటే ఇట్ ఈస్ వేస్ట్. అది ఎప్పుడైనా కూడా స్క్రాచ్లో ఉన్నప్పుడే కొనుక్కోవాలి అది. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమరావతి. అంటే మీకు ఒక విజన్ ఉంది, మీరు వెయిట్ చేయగలుగుతారు ఒక 5 years అంటే డెఫినెట్లీ 5 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే విల్ గ్రో. ఎందుకంటే డెఫినెట్లీ PM వచ్చి వెళ్ళారు కాబట్టి డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ కూడా ఉంటుంది దాంట్లో. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. సో మీకు ఒక మంచి అప్రిసియేషన్ కావాలి, మంచి డబ్బులు కావాలి, మీ దగ్గర హోల్డింగ్ కెపాసిటీ ఉంది అంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. హైదరాబాద్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం లేదంటారు మీరు? హైదరాబాద్ మార్కెట్ మీద ఆంధ్ర నుంచి రాకపోతే వేరే చోటు నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసాడు. సో సిమిలర్లీ సంబడి ఎల్స్ విల్ కమ్. ఇప్పుడు అన్ని ఆంధ్ర నుంచే రావాలని మనకేం రూల్ లేదు. బికాస్ హైదరాబాద్ ఈజ్ ఎ గ్లోబల్ మార్కెట్ టుడే. సో కరెక్ట్గా మనకి ఒక కరెక్ట్ లెవెల్లో మనం అమరావతిని ప్లాన్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్తో హీ కెన్ ఆల్సో అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ దే. ఆల్రెడీ మనకి ఏదైతే అమరావతిలో ఇప్పుడు గ్లోబల్ ఫండ్స్ రావాల్సి ఉన్నాయో కొన్ని హీస్ అనౌన్స్డ్, కొన్ని మిట్టల్ గ్రూప్ అలాంటివన్నీ చాలా అనౌన్స్ చేశారు. సో ఈవెన్ ద అండ్ ఇంకోటి ఉంది సార్, అక్కడ పబ్లిక్ సపోర్ట్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే జనాలు ఇప్పుడే అనౌన్స్ చేసి 1 year అయింది, 6 months అయింది, అక్కడ ఏం జరగలేదంటే ఏం జరగదు. ఫార్మసిటీ 5 years బ్యాక్ అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ దిగినా ఏం కాలేదు. ఇప్పుడు 4th city అనౌన్స్ చేసి 1.5 years అయింది, ఇంకా అక్కడ ఏం కాలేదు. ద థింగ్ ఈస్ పీపుల్ షుడ్ హ్యావ్ పేషెన్స్. రియల్ ఎస్టేట్ జస్ట్ ఇవాళ కొనేసి 2 రోజులు నిద్రపోయానా లేచి అదేంటి స్టాక్ మార్కెట్ చెక్ చేసినట్టు చెక్ చేస్తే అది పెరగదండి. యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. అండ్ అమరావతి ఈజ్ ఎ గుడ్ ఏరియా, గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే అది ఇప్పుడు కూడా బేబీ లెవెల్లోనే ఉంది. అది ఇంకా కొన్ని రోజులు అయితే మైట్ బి ద ప్రైసెస్ విల్ గో అప్. అది అప్పుడు అన్అఫోర్డబిలిటీ కిందకి వచ్చేస్తుంది. రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? హైదరాబాద్ అయితే ఇట్ విల్ బికమ్ లైక్ ఇట్ విల్ టేక్ more, it will go better than Delhi.
ఎందుకంటే మొన్న ఎకనామిక్ టైమ్స్లో ఐ థింక్ లాస్ట్ వీక్ ఐ హ్యావ్ రెడ్ అన్ ఆర్టికల్ అబౌట్ హైదరాబాద్ విచ్ సేస్ దట్ హైదరాబాద్ టు ఎక్స్పాండ్ మోర్ బెటర్ దెన్ ఢిల్లీ అని. ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్ ఎన్సీఆర్, ఓకే, కానీ వెన్ కంపేర్ టు ఢిల్లీ హైదరాబాద్కి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి 4 దిక్కుల ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. సో ద ఎక్స్పాన్షన్ స్కోప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ వెరీ హై. ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ చూసుకుంటే ఒకప్పుడు మేము నవ్వేవాళ్ళం వెన్ మై కజిన్స్ అండ్ ఆల్ ఈస్ టు కమ్ ఫ్రమ్ ఢిల్లీ, మీకు అక్కడ అంటే బ్రీతింగ్కి కూడా యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎయిర్ అని. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి కూడా అదే. మై సన్ వాజ్ సేయింగ్ రీసెంట్లీ వాళ్ళ క్లాస్లో ఎవరో ఒక అమ్మాయికి షీ స్టార్టెడ్ డెవలపింగ్ బ్రీతింగ్ ఇష్యూస్ అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఆక్సిజన్ కమి, అంటే ఆక్సిజన్ ఇస్ లెస్ ఇన్ వాట్ షీ ఈస్ బ్రీతింగ్. అంటే ఇప్పుడు మనం కూడా అదే స్టేజ్కి వచ్చేసాం. కాకపోతే ఢిల్లీకి మనకి తేడా ఏంటంటే ఢిల్లీ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, హైదరాబాద్ ఈజ్ ఎ వాస్ట్ ప్లేస్. సో మనకి ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ హెవీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, రేపు అంబానీ వస్తాడు, దాని తర్వాత ఇంకెవరో వస్తారు. అండ్ ఇంకోటి వైటల్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్ ఆల్ ద సెలబ్రిటీస్ అండ్ హై ప్రొఫైల్ బిజినెస్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ ముంబై. వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్ లో ల్యాండ్స్ కొంటున్నారు. అది నిజమే. ఎస్, దే హ్యావ్ ఆల్ ఎగ్జిటెడ్ ముంబై. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మనకి హైదరాబాద్ లో ల్యాండ్స్ కొంటున్నారు. ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ లివింగ్ ఈజ్ అఫోర్డబుల్. ఇంకోటి ఆ ట్రాఫిక్, ఆ ఎయిర్ పొల్యూషన్, ఇంకా మనం అఫోర్డబిలిటీలో ఒక లెవెల్ వరకు ఉన్నాం మనం, ఇంకా మొత్తం 100% పొల్యూటెడ్ అవ్వలేదు. సో డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 years హైదరాబాద్ మనం గ్లోబల్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ ప్రాపర్టీ షో మనకి హైదరాబాద్లో ఎలా జరుగుతుందో నెక్స్ట్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రతి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంటుంది గ్లోబల్లో. సో దట్ ఈస్ వాట్ ఐ ఫోర్సీ అబౌట్ హైదరాబాద్. కాలమే నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. సో పబ్లిక్ కూడా వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. ఈ మార్కెట్ ఇలానే కొనసాగుతుందా, డౌన్ఫాల్లో ఉంటుంది అనేది ఒక 6 months పోతే కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు. ఫైనల్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తుంది, రైట్ టైమే కాదు ఒక మాటలో చెప్పాలంటే? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో దేర్ ఇస్ నో రైట్ టైం అండి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం వెయిట్ చేయాలి. అండ్ ఎస్పెషలీ ఇన్ ఏ మార్కెట్ లైక్ హైదరాబాద్. ఒక్క మాట. ఎస్.